విషయాలనే నేర్పించాలనుకుంటాం. అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. ఇలా మనం పిల్లలకు మంచి విషయాలనే చెప్తూ ఉంటాం. కానీ మనం మాత్రం అదే విషయాల్ని పాటిస్తూ పిల్లలకు కనిపిస్తాం. మనల్ని చూస్తూనే పిల్లలు పెరుగుతూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటూ పిల్లల్ని కూడా మనం క్రమంగా పెంచుదాం. మా సండే స్కూల్ పిల్లలు చేసే ఈ చిన్న స్కిట్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం నేర్చుకుంటూ పిల్లల్ని కూడా క్రమంగా పెంచుదాం. ఈ స్కిట్ని చూసి అందరూ ఆనందించండి. అక్క, నీతో ఇలా ఎక్స్కర్షన్కి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉందక్క. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కల్పన. అంతేకాదు, నాకు తల్లిదండ్రులు లేనప్పటి నుంచి నన్ను ఎంతో బాగా చూసుకున్న అమ్మ పట్ల, అలాగే అమ్మకి ఆ మనసు దయచేసిన దేవుని పట్ల ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉంటున్నాను కల్పన. ఏంటక్క అలా అంటావు, తల్లిదండ్రులు లేనప్పటి నుంచి అని? మనందరం ఒక ఫ్యామిలీ అక్క, ఇంకోసారి అలా అనుకో. సారీ కల్పన, నన్ను క్షమించి ఇంకెప్పుడు అలా మాట్లాడను. రా కల్పన, స్టేషన్ వచ్చింది. రా అక్క, ఎక్స్కర్షన్కి వెళ్దాం. అక్క చూడక్క, ప్రాజెక్ట్ ఎంత బాగుందో. అవును కల్పన, చూడు ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది కల్పన. అవునక్క, ఈ ప్లేస్ నాకు చాలా నచ్చిందక్క. రా కల్పన. వావ్, సన్సెట్ చూడు కల్పన, ఎంత బాగుందో. అవునక్క, ఫోన్లో ఛార్జ్ ఉంటే ఫోటో తీసుకుందాను. సరే ఎప్పుడు ఫోటోలు ఫోటోలు అంటావు నువ్వు. ఏంటబ్బా, పిల్లలు ఇంకా రాలేదేంటి? ఇంతసేపు అయ్యింది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమై ఉంటుంది? ఏం అవ్వదులే, ఆ దేవుడు తోడు ఉంటాడు. అవి ఏం కాదు. ఈయన కూడా ఇంకా రాలేదేంటి? శాంత, శాంత, చెప్పండి. ఒక మంచి కాఫీ తీసుకురా. ఇవాళ చాలా అలసిపోయాను నేను. సరేనండి. అలాగే ఆ న్యూస్ పేపర్ కూడా ఇటు ఇచ్చెళ్ళు. సరేనండి. అన్నట్టు పిల్లలేరి కనిపించట్లేదు. పొద్దుననగా ఎక్స్కర్షన్కి వెళ్ళారండి, ఇప్పుడు దాకా రాలేదు. మిమ్మల్ని అనాలి పంపించినందుకు. వచ్చేస్తారులే శాంత, నువ్వేం కంగారు పడకు. సర్లేనండి. మేరీ తన సొంత తల్లిదండ్రుల్ని కోల్పోయినా ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. అలాగే శాంత తన సొంత కుమార్తె కాకపోయినా మేరీని సొంత కుమార్తెతో సమానంగా చూసుకుంది. అందును బట్టి ఆ కుటుంబాన్ని నేను దీవించాలనుకుంటున్నాను. నువ్వు ఇన్నాళ్ళు మేరీని కల్పనను ఒకేలా దీవించావు, కానీ నువ్వు మేరీని వేరేలా కల్పనను వేరేగా దీవిస్తే అంతా నా కంట్రోల్లో ఉంటుంది. నీకు నమ్మకం లేకపోతే మేరీకి కల్పనకి ఒక షరతు పెట్టు. ఆ షరతులో నిన్ను దూషించి నా దగ్గరికే వస్తారు. చూద్దాం. ఏమండి, కాఫీ తీసుకోండి. ఎప్పుడో అడిగితే ఇప్పుడు తెస్తున్నావా శాంత? ఎలా ఉందండి? అబ్బా, నువ్వు పెడితే బాగోపడు మా శాంత. మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారండి. అయ్యో, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను శాంత. ఏంటండి? ఇది పట్టుకో. అమ్మో వద్దులే, మళ్ళీ శుభవార్త చెప్పినంటే కింద పడేస్తావేమో. అంత పడేసే అంత శుభవార్త ఏముందండి? మన మేరీ ఉంది చూడు, కాలేజ్ ఫస్ట్ వచ్చింది. అలాగే కల్పన కూడా మంచి స్కోర్తో పాస్ అయింది. అవునా? నేను వెళ్ళి స్వీట్ చేస్తాను, మీరు వెళ్ళి సరుకులు తీసుకురండి. సరే సరే. అలాగే కిస్మిస్లు, బాదం పప్పులు ఇంకా ఉన్నాయండి. అమ్మో శాంత, నాకు అన్నీ ఇలా చెప్పకు శాంత. నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ మర్చిపోతాను. ఒక లిస్ట్లో రాసివి. ఇంత చదువుకుని అవి కూడా గుర్తుపెట్టుకోకపోతే ఎందుకండి? ఏం చేస్తాం, నేను పెళ్లి చేసుకున్నాక మతిమరుపు వచ్చేసింది. ఈ ఎటకారాలకి ఏం తక్కువ కాదు. కానీ ఇదిగోండి లిస్ట్ తీసుకొని దీంట్లో ఉన్నాయన్నీ తీసుకురండి. సరే. వెళ్ళాడు, ఇంకా రాలేదు. అమ్మా, ఎక్కడికో వెళ్ళొచ్చాను.
ఇంతసేపు ఏం చేస్తున్నారండి? మరి నువ్వు రాసిన లిస్ట్కి అక్కడ టైం పట్టదే ఏంటి శాంత? అయ్య బాబాయ్, సర్లే కూర్చోండి. అమ్మా నాన్న మేము వచ్చేసాం. ఇంతసేపు ఏం చేస్తున్నారమ్మా? పొద్దున్ననగా ఎక్స్కర్షన్కి వెళ్ళారు, ఇప్పుడా రావడం? ట్రైన్ లేట్ అయిందమ్మా. ఆహా, కనీసం 5 నిమిషాలు లేట్ అయిందని ఫోన్ చేసన్నా చెప్పాలి కదా. ఫోన్లో ఛార్జ్ అయిపోయిందమ్మా. ఫోటోలు దిగడానికి ఉంటుందమ్మా ఛార్జింగ్? ట్రైన్ ఎక్కగానే అయిపోయిందమ్మా. అయ్యో, సర్లే అయిపోయింది అయిపోయింది కానీ నేను మీకు స్వీట్ చేసి పెడతాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఏంటమ్మా నువ్వు స్వీట్ చేస్తున్నావా? ఇంట్లో సరిగ్గా వంటే చేయవు, మళ్ళీ స్వీటా? ఎవరి దగ్గర అడిగి తెస్తానా ఏంటి మీకు పెట్టడానికి? నేనే కదా చేస్తాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, మీకు ఒక శుభవార్త ఉంది. ఏంటమ్మా శుభవార్త? వెళ్ళి మీ నాన్న అడగండి. నాన్నగారు అమ్మ స్వీట్ అంటుంది, శుభవార్త అంటుంది. ఏంటి నాన్నగారు? వచ్చారా అమ్మ? పొద్దున్నుంచి మీకోసం మీ అమ్మ నా బుర్రంతా తినేస్తుంది. అన్నట్టు ఆ శుభవార్త ఏంటో తెలుసా? మేరీ, నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావమ్మా. అలాగే కల్పన, నువ్వు కూడా మంచి స్కోర్తో పాస్ అయ్యావు. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నగారు. కానీ నాకు కొంచెం బాధగా ఉంది నాన్నగారు. ఎందుకమ్మా? ఇద్దరం ఒకేలా తెచ్చుకుందాం అనుకున్నాం నాన్నగారు. ఏం కాదులే అమ్మా, నెక్స్ట్ టైం ఇద్దరు కష్టపడి చదివి మంచి మార్క్స్ తెచ్చుకోండి. సరే నాన్నగారు. రా కల్పన, ఫ్రెష్ అయ్యి వద్దాం. స్వీట్ తీసుకోండి. పిల్లలు స్వీట్ చేశాను, రండి. ఇదిగోండి. ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. సరే అయితే ప్రేయర్ చేసుకుందాం. రండి నాన్నగారు, కుటుంబ ప్రార్థన చేసుకుందాం. దేవా, నీవు ఈరోజు మా కుటుంబంలో చేసిన ఈ గొప్ప కార్యానికి మీకే స్తుతి స్తోత్రాలు తెలుపుకుంటున్నాం తండ్రి. మా ఇద్దరు బిడ్డలకు మంచి చదువును దయచేసినందుకు మీకే స్తోత్రాలు తెలుపుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఆలకించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్యా తండ్రి, నాయన నేను కాలేజ్ ఫస్ట్ రావడానికి, నాయన చెల్లి మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప చూపించారు. మీకు వందనాలు తండ్రి. మా కుటుంబం చుట్టూ మీ దాతను కంచేసి మీరు రెక్కల చోటును భద్రపరచండి తండ్రి. ఆమేన్. ఆమేన్. సరే, ఇప్పటికీ లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. సరే అమ్మా. ఎవరు? రే బాబీగా, నువ్వా? ఇంట్రా ఇలా వచ్చావు? ఏ మేరీ అక్క ఏం చేస్తుంది? మేరీ అక్క ఎందుకు నీకు? మేరీ అక్క కాలేజ్ ఫస్ట్ వచ్చినాక కంగ్రాచులేషన్ చెప్పడానికి వచ్చాను. అవునా? మేరీ, నీ కోసం మీ తమ్ముడు వచ్చాడు, చూడమ్మా. ఏంట్రా బాబీ, ఇలా వచ్చా? నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావు కదక్క, కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చాను. అవునా? థ్యాంక్ యూ బాబీ. ఎలా చదువుతున్నావు? బాగా చదువుకుంటున్నాను. సర్లేరా, మళ్ళీ మీ అమ్మ ఇక్కడ ఉంటే నన్ను అంటది. వెళ్ళు వెళ్ళు. అమ్మో, కంగ్రాచులేషన్స్ అంట. అమ్మా మేరీ. మళ్ళీ ఎవరండి? ఏంటి, నేను ప్రిన్సిపల్ అండి, కాలేజ్ నుంచి వచ్చాను, మీ అమ్మాయి కాలేజ్ నుంచి. మేరీ, వెళ్ళమ్మా. వస్తున్నానమ్మా. మన కాలేజ్ ఫస్ట్ వచ్చి మన కాలేజ్ పేరు నిలబెడుతున్నామమ్మా. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డే. ఏవండి, ఆఫీస్కి బయలుదేరారా? వస్తున్నా శాంత. ఆ క్యారేజ్ బాక్స్ తీసుకొని వెళ్ళండి. సరే పిల్లలు, టైం అయిపోయింది, వెళ్ళండి. కల్పన, నువ్వు నేను ఒకేలా మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్నాం కల్పన. కానీ నువ్వు తక్కువగా తెచ్చుకోవడం నాకు చాలా బాధగా ఉంది కల్పన. అలా ఏం కాదక్క, నువ్వు ఉన్నావు కదా నా డౌట్స్ క్లియర్ చేయడానికి. నువ్వు మొహమాట పడుతున్నావు కల్పన నన్ను డౌట్స్ అడగడానికి. నీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడుగు, సరేనా? స్పోర్ట్స్ డే. అక్క, లాస్ట్ ఇయర్ లాగే మనం కూడా గెలవాలి. ఈసారి మనం చాలా బాగా ఆడదాం. సరే కల్పన, ఈసారి చాలా బాగా ఆడదాం. మనమే ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందాం, సరేనా? సరే అక్క, కానీ నాకు కొంచెం భయంగా ఉందక్క.
భయం ఎందుకు కల్పన, ప్రే చేసుకొని వెళ్దాం. ఎస్యా తండ్రి, మేము స్పోర్ట్స్కి వెళ్తున్నాం తండ్రి. నేను తగిన శక్తిని బలాన్ని దయచేయండి ప్రభువా. బాగా ఆడి నేను మంచిగా గెలవడానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. ఆమేన్. ఏమైంది కల్పన, అలా డల్గా ఉన్నావేంటి? ఏం లేదమ్మా. మాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు, చెప్పు. అది కాదమ్మా, నేను కష్టపడిన దానికి నాకు సరిగ్గా ఫలితం తగ్గలేదమ్మా. అయ్యో అలా అంటావేంటే పిచ్చిదానా. దేవుడు మనం కష్టపడిన దానికి తగిన ఫలితం దయచేస్తాడు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ బుర్రలో నుంచి తీసే, వెళ్ళి పడుకో, టైం అయిపోతుంది. సరే అమ్మా. నిజమే కదా, ఇద్దరూ కలిపే కదా కష్టపడుతున్నారు. తనకి వేరేలా తినికి వేరేలా రావడం ఏంటి? సర్లే, ఏదైతే అది అయింది కానీ. ఏమో మీరు ఎక్కడ పెట్టుకున్నారు? కల్పన, కల్పన. ఎవరు? హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? హాయ్ స్టెల్లా, ఏంటి ఇలా వచ్చా? ఈ మధ్యన ఇంటికి రావడమే మానేసా? అదేం లేదా ఆంటీ, వర్క్స్లో స్టడీస్లో బిజీగా ఉండి రావట్లేదు. అందుకే ఇలా చిక్కిపోయావు. సరే, వెళ్ళి కల్పన అని పిలుచుకొస్తాను, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. అమ్మా కల్పన, మీకోసం నీ ఫ్రెండ్ స్టెల్లా వచ్చింది చూడు. హాయ్ స్టెల్లా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను కల్పన, వచ్చి కూర్చో. ఇంకేంటి ఇలా వచ్చావు? ఏం లేదు, నేను చూసి వెళ్దామని వచ్చాను. ఏంటి మీ అక్క ఇంట్లో లేదంట కదా, నేను సరైన సమయానికి వచ్చినట్టున్నాను. ఏంటి స్టెల్లా అలా మాట్లాడతావు? మా అక్క చాలా మంచిది, ఇంకోసారి అలా అనకు. నేను చెప్పింది నీకు ఎప్పుడు అర్థమైందంట కదా, అక్క అక్క అంటూనే ఉంటావు. అయినా నువ్వు లోకి వెళ్ళిపోవడం ఏంటి, మీ అక్క హైకి వెళ్ళడం ఏంటి? అలా ఏం కాదు స్టెల్లా, ఎందుకు వచ్చావో చెప్పి ఆ పని చూసుకొని వెళ్ళి. ఇంకా మొన్న క్లాస్లో జరిగిన సైన్స్ క్లాస్ వరకు ఇవ్వవు కొంచెం. సరే. ఏంటి స్టెల్లా చెప్పింది నిజమేనా? ఇదంతా మేరీనే చేస్తుందా? దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఆయనే సరైన సమాధానం చెప్తాడు. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. ఏంటమ్మా ఇలా వచ్చావు? వెళ్ళిపోమంటారా? అదేంటమ్మా, కూర్చో అమ్మా. ఏంటి విశేషం, ఇలా వచ్చావు? ఏం లేండి. ఏంటి ఆ కల్పన మేరీ విషయంలో చాలా బాధగా ఉందండి. ఆ మేరీ ఏదైనా చేస్తుందేమో అనిపిస్తుందండి. ఏం చేయమంటారు? అమ్మా, ఇప్పుడు దాకా నువ్వు చేసిన మేలును బట్టి, అలాగే కల్పనని మేరీని ఒకేలా చూసినందుకు ఆ దేవుడి ఆశీస్సులు నీ మీద నిండుగా ఉంటాయి. అలాగే అయితే సాతాను మన మనసులో చెడ్డ విత్తనాలు రాసి మన మనసు అపవిత్రం చేస్తాడు. అయితే మనం చూస్తే 2 తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2 నుండి 5 వరకు చూస్తే మనం ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవేదీయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ్రహతులు, అతిదేశులు, పైకి భక్తి వలె యుందురు, దాని శక్తి ఆశ్రయించువారే యుందురు. అమ్మ వింటున్నావా? చెప్పండి చెప్పండి. ఇట్టి వారికి విముఖుడై యుండును అంటే దేవుడు మనం వానికి దూరంగా ఉండవాలని చెప్తున్నాడు అనమాట. అలాగే మన రోమీలకు రాసిన పత్రికలో కూడా ఇలా ఉంటుంది. బాబోయ్, ఎంత పెద్ద దోమనండి, కుట్టేసి వెళ్ళిపోయింది. కొంచెం ఆ దోమలు అరగపోతే గిచ్చపోవచ్చు కదా. అమ్మ పడించేస్తూ ఉంటాయి. వింటున్నావా నువ్వు? చెప్పండి చెప్పండి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా ఉంటుందన్నమాట. తన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో దాని యందు సంతోషపరచవలెను. అలాగే సామెతల 10వ అధ్యాయము 12వ వచనంలో పగ కలహమును రేపును, ప్రేమ దోషములంటిని కప్పును. నువ్వేమో ఒకవేళ మేరీ ఏదైనా చేసినప్పటికీ నువ్వు దేవుని నామములో మార్చుకోవాలి, కానీ తన మీద ఎటువంటి దోషము పగ ఎటువంటి పెట్టుకోకూడదు. ఎందుకంటే తను నీ పెద్ద కూతురు. అర్థమవుతుందమ్మా? అర్థమైందిలేండి. అయ్యో, మా ఆయన గారు వచ్చే టైం అయింది, నేను ఇంకా వంట కూడా చేయలేదు. సర్లేండి, వెళ్తాను. ఏంటబ్బా మేరీ ఎప్పుడు మాట్లాడుతుంది? అమ్మో, ఈ ముసలోడికి ఎవరు దొరికితే వాళ్ళు చెప్తారు. వీళ్ళకి ఇంకే పని పాట ఉండదు, ఎవరు దొరికితే వాళ్ళు చెప్తారు. నాకు తెలీదా ఏంటి ఏం చేయాలో? అందరూ నీతి కవులు చెప్పేవాళ్ళే.
హాయ్ ఆంటీ. హాయ్ స్టెల్లా, ఏంటి ఇలా నడుస్తున్నావు? అదేం లేదు ఆంటీ, నేను ఇంటికి వెళ్తుంటే మీరు కనిపించారు, అందుకే వచ్చాను. అవునా, విషయం ఏంటి? మొన్న మేరీ గురించి చాలా తప్పుగా మాట్లాడానండి. తను చాలా మంచిది. అంత మంచి పని ఏం చేసిందిలే అమ్మా. నేను కష్టంలో ఉన్నప్పుడు తను చాలా హెల్ప్ చేసింది ఆంటీ. తను చాలా మంచిది. అవునా, సర్లే అమ్మా, మా ఇల్లు వచ్చింది, నేను వెళ్ళాలి. సరే అండి. అమ్మో, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, గడికో రకం గంటకో వేస్తారు వీళ్ళు. ఈ ఇల్లు మాటలు వింటే ఇంకేమన్నా ఉందా? నా నిర్ణయం రాదే. నేనేం చేస్తానో చూపిస్తాను ఈ రోజు నుంచి. నెక్స్ట్ డే. అమ్మా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఏంటి? అక్కడ పెట్టాను చూడమ్మా. సరే. చేయరు కానీ తిండి కావాలంట. కల్పన రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సరే అక్క, ఏంటి ఈరోజు స్పెషల్స్? ఇదిగో అమ్మ బ్రెడ్ ఇక్కడ పెట్టిందంట. అమ్మ జామ్ ఏది? అక్కడ పెట్టాను చూడమ్మా. ఏంటమ్మా ఎప్పుడు బ్రెడ్ జామేనా? బ్రెడ్ ఆమ్లెట్ వేయచ్చుగా. మీ అక్క ఖాళీగానే ఉందిగా, దాంతో ఎంచుకో. సర్లే. కల్పన ఎల్లు, బ్యాగ్ తెచ్చుకో, కాలేజ్కి వెళ్దాం. సరే అమ్మా. అమ్మో, ఇది వెళ్ళిపోద్దేమో. అబ్బా, ఏమైందమ్మా? ఆహా, ఏమో కల్పన, దగ్గు, రొంప, జ్వరం, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు. కల్పన అస్సలు నడవలేకపోతున్నాను. కొన్ని మంచినీళ్ళు తీసుకురామ్మా. అమ్మా ఇదిగో వాటర్. అమ్మో కల్పన, ఏమనుకోనంటే నిన్నొకటి అడగనా మేరీ? అడుగమ్మా. ఏం లేదు మేరీ, నాకు చాలా నీరసంగా ఉంది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. కొంచెం నీకు కుదిరితేనే కాలేజ్ మానేయమ్మా, లేకపోతే లేదు. సరే అమ్మా, మానేస్తాను. కల్పనని అడుగుదామంటే ఇప్పటికే తన స్కోరింగ్ చాలా తక్కువగా ఉంది. సరేనా? సరే అమ్మా, మానేస్తాను. వెళ్దాం. నేను రాను కల్పన, అమ్మని నేనే చూసుకుంటాను ఈరోజు. సరే అక్క, నేను వెళ్తాను. ఏ డౌట్ ఉన్నా వచ్చే క్లియర్ చేసుకుందాం, సరేనా? వెళ్ళి కొంచెం కాఫీ పెట్టుకురా అమ్మా. సరే అమ్మా. అమ్మో, దీన్ని ఒక్కసారి కాలేజ్ మానిపించేస్తేనే బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తాగినంత మజా వస్తుంది. ఇంక రోజు మానిపించేస్తే అమ్మోయ్, ఇంకేమన్నా ఉందా? మేరీ, ఎంతసేపు కాఫీ? అది కూడా పెట్టడం రాదా? వస్తున్నానమ్మా. ఇదిగో అమ్మా కాఫీ. ఏ దరిద్రం, ఇంత దరిద్రపు కాఫీ నేను జన్మలో తాగలేదు తెలుసా. ఇంకెప్పుడు ఎవరు అడిగినా పెట్టకమ్మా బాబు. కనీసం కాఫీ పెట్టడం కూడా నేర్పించలేదండి. రేపు పొద్దున్న నీకు పెళ్ళయిందనుకో నన్ను అంటారు, కనీసం కాఫీ కూడా పెట్టలేదేంటమ్మా అని. నేను వచ్చి పెట్టమంటావా అక్కడ? ఎలా కనీసం ఆ ఇల్లన్నా సరిగ్గా తోడు. సరే అమ్మా. అమ్మో, ఎంత బాగుందో. ఎంత పెద్ద కాఫీ మళ్ళీ పెడతదా? దుమ్ము చూడు, సరిగ్గా తుడు. సరే అమ్మా. అమ్మ బాబోయ్, దీంతో ఇంకేమైనా ఉందా? ఆఫ్టర్ 3 weeks. ఎప్పుడు ఇల్లు తుడుస్తూనే ఉంటుంది. వెళ్ళి కొంచెం ఆ గిన్నెలు తోమే. సరే అమ్మా. అన్నీ సగం సగం పనులే. అమ్మోయ్, ఇదేం చేస్తుంది? చదివేసుకుంటుందా ఏంటి? ఆహా, నా కుత్తూర్పునే కాలేజ్ మానిపించేసాను అనుకున్నావా? నేను చదవకూడదనే కదా మానిపించింది. బుక్ ముందు తీసుకుని ఇళ్ళలో చదివేసుకుంటే ఊరుకుంటాను అనుకున్నావా? మేరీ, ఇలారా. అమ్మా వస్తున్నాను. ఇంతసేపు నుంచి పిలుస్తుంటే ఇప్పుడు రావడం ఏంటో? దుమ్మేంటి? క్రిస్మస్ పండుగ వస్తుంది, ముందే దులపమని చెప్పానా? 3 వారాలు అయింది, ఎక్కడ దుమ్ము అక్కడే ఉంది. కనీసం ఆటనన్నా శుభ్రంగా ఉంచు. నువ్వు ఎలాగో శుభ్రంగా ఉండవుగా, ఎలా? సరే అమ్మా. అయ్యి బాబోయ్, చిచ్చే, ఏం సంస్కారమో ఏంటో కానీ. ఇంకెప్పుడు అక్కడేనా? ఆ గార్డెన్లో మొక్కలు చూడు, నీలాగే ఎండిపోయినాయి. వాటి కన్నా కొంచెం నీళ్ళే. సరే అమ్మా. శాంత, ఏంటండి?
అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేను ఏదైనా చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది. మేరీ ఇప్పటికి కాలేజ్కి వెళ్ళి 3 వీక్స్ అవుతుంది. అది మాకు తెలుసు, మీరు చెప్పాలా? ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి. అయ్యో, నేనేం మానిపించలేదండి. ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి మానేసింది. నన్ను అంటారేంటి? సరే సరే, తను చదువులో వెనక పడితే అప్పుడు ఎవరిని అంటారు? అమ్మో, మరంతకీ టాపర్ అయ్యిందా ఏంటి? ఆ మాత్రం కూడా సరి చేసుకోలేదా? సరే, నువ్వేం చేస్తావు చెయ్యి. సర్లే, నేను నీకేం చెప్పలేకపోతున్నాను. సర్లేండి. సరిగ్గా అయ్యి ఆ మొక్కలన్నీ కోసి లోపల పెట్టు. సరే అమ్మా. బాబోయ్, ఏం పనిలో ఏంటో. ఛే, ఆ పచ్చిమిరపకాయలు కొయ్యమని చెప్పాను కదా. ఎల్లు. అమ్మో, ఎలాగైతే నా ఆయన నుంచి తప్పించేసుకున్నాను. లేదంటే నన్ను ఇక్కడే బ్యాట్ బాల్ ఆడేసుకుందుడు. బాబోయ్, ఈ పిల్లతోటి పెద్ద తలనొప్పి అయిపోయింది. సరిగ్గా నీళ్ళు పోయేవే తల్లి. ఎంతసేపు చెప్పినా ఇంక నీ బాధ ఇంతేనా? ఓ మేరీ, ఎల్లు అక్కడ పంచుడు. సరే అమ్మా. చదువు 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 అంట. అమ్మ బాబోయ్, నేను తలిసిపోతున్నాను రోజు పనిచేసి. అయినా రోజు కాలేజ్ మానిపించేస్తే ఆయనకేంటంట, ఆయన కూతుర్ని పట్టించుకోకుండా ఓని ఏంటో పెద్ద కూతుర్లా ఫీల్ అయిపోతున్నాడు. అంత కాలేజ్ టాపర్ అయితే ఆ మాత్రం కూడా సెర్చ్ చేసుకోలేదా ఏంటి? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అవును, పుల్లమ్మ వస్తానందే, ఇంకా రాలేదేంటి? ఏంటబ్బా? శాంత, అమ్మ శాంత. ఓ పుల్లమ్మ, నీ గురించే ఎదురు చూస్తున్నాను, వచ్చి కూర్చో. అయ్యో, బానే ఉన్నావే. మరి మా పక్కింటి సువార్తమ్మ ఏంటి, నువ్వు అసలు లెగలేకపోతున్నావు, మంచం మీద పడున్నావు అని చెప్పింది. వాళ్ళందరి మాటలు నమ్మేస్తావా? ఎప్పుడైనా నా కొంట్లో బాగోపోవడం నువ్వు చూసావా ఏంటి? లేదులే, కానీ చెప్పింది కదా, పరుగులు తీసుకుంటూ వచ్చాను మరి. అదంతా కాదు కానీ నువ్వు నిన్ను ఒకటి అడుగుతాను, చెప్తావా? చెప్పనేంటి? సరే సరే, నేనెవరిని? శాంత. నేనేం చేసినా కరెక్టే చేస్తాను కదా. అవును కదా. నేనేం నిర్ణయం తీసుకున్నా అదేమైంది? కరెక్ట్ అయింది. నేనేం చేశానో చెప్పనా? చెప్పు చెప్పు. అదిగో ఆ మేరీ ఉంది చూడు, మా కల్పన కన్నా ఎక్కువ మార్కులు తెచ్చేసుకుని పెద్ద బిల్డప్ ఇస్తుంది, ఏదో చేస్తుందని భయమేసింది. అందుకే దాన్ని కాలేజ్ మానిపించేశాను. మంచి పని చేసావు శాంత. ఎవరిక్కడ? శాంత. సర్లే, అసలే చాలా చల్లగా ఉంది కాబట్టి కాఫీ తాగుదాం. మబ్బుగా ఉందిగా, లోపలికి వెళ్ళి తాగుదాం. ఇలారా, అది కాఫీ మంచిగా పెడుతుంది కానీ బాగాలేదని చెప్పు. జీవితంలో ఇంత చెత్త కాఫీ ఎక్కడ తాగలేదని మట్టికి చెప్పు, సరేనా? మబ్బుగా ఉంది, లోపలికి పద. అమ్మో లేదు శాంత, నేను బట్టలారేస్తుంటే సువార్తమ్మ నాకు మేడపైకి వచ్చి చెప్పింది. ఇంకా నేను పరుగులు తీసుకుంటూ వచ్చా. మా అత్తయ్య గారికి నేను గుమ్మం దాటొచ్చానని తెలిసిందే అనుకో, నన్ను పట్టుకెళ్ళిపోయింది. అమ్మో, నీతో పాటు నన్ను కూడా వేసేస్తుంది. నా వెనకాల పరిగెట్టేది. వెళ్ళమ్మా బాబు, వెళ్ళు. అయ్యి బాబోయ్, పెద్ద తలనొప్పి అయిపోయిందిరా బాబు అందరితో. ఏంటయ్యా, పిన్ని నా గురించి ఇలా ఆలోచిస్తుంది. నన్ను చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అనుకున్నాను, కానీ నన్ను వేరుగా చెల్లిని వేరుగా చూసుకుంటుంది. ఏదేమైనా నీవే నాకు ఉంటావు తండ్రి. మేరీ, రేపు పొద్దున్న ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? మళ్ళీ మీ నాన్న వచ్చి నా మీద రుస్తాడమ్మా. కనీసం ఆ గంటన్నా చదువు. సరే అమ్మా. 24 గంటలు తిరుగుతామే సరిపోద్దు. ఎగ్జామ్ డే. తండ్రి, ఈరోజు ఎగ్జామ్ ఉంది తండ్రి, బాగా రాయడానికి మీరే సహాయం దయచేయండి తండ్రి. ఆమె కల్పన, మంచిగా ఎగ్జామ్ రాయి, సరేనా? పేపర్స్ ఇచ్చేయాలమ్మా, ఫాస్ట్. బారే సార్. రిజల్ట్ డే. అమ్మో, టైం అయిపోతుంది. అసలే మా కూతురు ఏం ఎలగబెట్టిందో చూడాలి కదా.
గుడ్ మార్నింగ్ అండి సార్ గారు. మేడం నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను మేడం, మీరే వచ్చారు. అయ్యో మీకు అంత శ్రమ ఎందుకండి, నేనే వచ్చేసాను కదా. విషయం చెప్పండి. మేడం ఎప్పుడులాగానే మేరీ ఫస్ట్ వచ్చింది మేడం కాలేజ్కి, కానీ ఈసారి కల్పన ఫెయిల్ అయింది మేడం, మరి ఏమేమి తెలీదు. అదేంటండి అలా అంటారు? అంత లక్షలు పెట్టి ఫీజు కట్టిస్తే ఫెయిల్ అవ్వడమా మాకు కావాల్సింది? లక్షలు పోతే మీ అమ్మాయి చదవాలి కానీ మేమేం చేస్తామండి. అమ్మో మరీ బాగుందండి. మీరేమంటారు? మాది కదా డబ్బులు పోయేవి. మీరు బాగానే ఉంటారు. ఫెయిల్ అయిందంటే ఫెయిల్ అయిందని చెప్తారు, పాస్ అయిందంటే పాస్ అయిందని అలా చెప్తారు. అంటారేంటి బాబు? వెళ్ళండి బాబు, మీతో మాకు పెట్టింది కానీ. తలపోటు అయిపోతుంది, అర్జెంటుగా ఛాయలో మొలగాలి. అమ్మ బాబాయ్, దీనికి ఇంత కష్టపెట్టి చదివిస్తే అసలే మా ఆయన గారు నన్ను ఇన్ని మాటలు అన్నాడు. అయినా సరే నిన్ను ఎలాగైనా చిచ్చి నా పరువు తీసేసింది. ఏంటి అలా చేసావు? ఏంటమ్మా, అక్కుంటే గనక నా డౌట్స్ క్లియర్ చేసేది. నువ్వే అక్కని మానిపించేసావు. నాకు ఎన్ని డౌట్స్ ఉన్నాయో. అమ్మో ఇదేంటి ఇప్పుడే గాలి వెళ్తుందంటే తుస్సుమని గాలి తీసేసింది. నేను తీసుకున్న గొయ్యిలో నేనే పడ్డట్టు అయింది. సర్లే వెళ్ళమ్మా. సరే అమ్మా. నీ అయ్యో దేవుడా, నేను చేసింది ఎంత పెద్ద తప్పో. చిచ్చి, నేను తీసుకున్న గోతులో నేనే పడ్డానే. నా పిల్లని నేనే ఫెయిల్ అయ్యా చేశాను. అమ్మో మా ఆయనకి తెలిసిందంటే అయ్యో వచ్చేస్తాడు. శాంత శాంత చెప్పండి, ఎందుకలాగా కొంపలు మునిపోయినట్టు అరుస్తారు? అవును మరి, ఏ కొంపలు మునిగిపోలేదు ఇక్కడ. ములగలేదులేండి, విషయం చెప్పండి. అసలు నువ్వేం చేసావు? నేనేం చేయలేదండి. అవును మరి, ఏం చేయలేదు. అసలు నేను ఎప్పుడన్నా ఏమన్నా చేశానా? అదే అనుకుంటున్నారు మరి అందరూ. నాకు ముందు నుంచే తెలుసు నువ్వేదో చేస్తున్నావు అని. ఎలా తెలిసిపోయింది? నేనేం చేశాను చెప్పకుండా ఏదో చేస్తున్నావు అంటే నాకెలా తెలుస్తుంది? నువ్వేమైనా నాకు చేస్తున్నావేంటి నేను నీకు చెప్పడానికి? అయ్యో ఇప్పుడు విషయం చెప్పండి. చూసావా, నీ వల్లే నీ కూతురు నష్టపోయింది. ఇప్పుడు బాగా తెలుస్తుందా నీకు నువ్వేం తప్పు చేసావో? తెలిసిందిలేండి. అయినా మీకెవరు చెప్పారు? నాకు తెలీదు మరి, నేను ఇంట్లో ఉండట్లేదు కదా. సర్లేండి, తెలుసుకున్నారు కదా. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని మేరీని సొంత కూతురులాగా చూడు. సరే అండి, తెలిసినప్పుడు ముందే చెప్పాలి కదా. నేను చెప్పేది ఎక్కడుంది? నువ్వు అసలు వింటున్నావా నా మాట? వెళ్ళండి పోండి అనుకుంటూ. సర్లేండి వెళ్ళండి. సర్లే. అయ్యో దేవుడా, నన్ను క్షమించు తండ్రి. దేవా, నేను మేరీ పట్ల చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను తండ్రి. ఇంకెప్పుడు అలా చేయనని నీ దగ్గర వేడుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన ఆలకించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా మేరీ. వస్తున్నానమ్మా. నన్ను క్షమించమ్మా మేరీ, నేను అలా చేసి ఉండకూడదు. నన్ను క్షమించమ్మా. నువ్వు మా అమ్మవి కదా, అలా చేయవాననే నమ్ముతున్నానమ్మా నేను. సరేనమ్మా, నీకేం కావాలితో అది చెప్పు. అసలే పక్క చిక్కిపోయావు. ఏది కావాలితో అది మనస్ఫూర్తిగా పెడతాను నీకు. పద. సరే అమ్మా. నా ప్లాన్ అంతా బీడ్చుకొట్టింది. నువ్వు చూసావా, ఎన్ని పరీక్షలు పెట్టినా మేరీ విశ్వాసాన్ని కోల్పోలేదు. నెక్స్ట్ ప్లాన్తో మళ్ళీ తిరిగి వస్తా. వన్ ఇయర్ లేటర్. ఏంటబ్బా పిల్లలు ఇంకా రాలేదు. ఇంతకీ వాళ్ళకి జాబ్లు వచ్చినాయా రాలేదా? అయినా దేవుడు వాళ్ళకి తోడుంటారు కాబట్టి అలాంటి ఏమీ మనసులో పెట్టుకోలేండి. వాళ్ళ నోటి నుంచి శుభవార్త తినాలని ఆశపడుతున్నాను. అమ్మా నాన్న మేము వచ్చేసాం. ఏమైందమ్మా? జాబ్ వచ్చిందమ్మా మాకు. అవునా, ఎంత గొప్ప శుభవార్త చెప్పారమ్మా. దేవునికి స్తోత్రములు. సరే వెళ్ళి చర్చికి వెళ్దాం పదండి. సరే అమ్మా. చూసారా ఏం జరిగిందో? మనం చేసినది మనకే తిరిగి వస్తుంది. ఎప్పుడూ అసూయ పడకూడదు. మనం అనుకుంటాం దేవుళ్ళో మనం అలాగే ఉన్నామని, కానీ కాదు. ఇదేనిదో దానివల్ల, ఏదో ఒక దానివల్ల మనం సాతాను వైపు ఆకర్షితులు అవుతాం. కాబట్టి అసూయను విడిచిపెట్టి దేవుడి ప్రేమను ధరించుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలని పొందుకుందాం.